ముచ్చడి చేసుకో. ఏం మాట్లాడుతాను? మా నాన్న ఇంటే బాధపడతాడు. వింటే విననివ్వండి, నేనున్నా ఈ ఇంట్లో. సరే ఆగు, నేను మా నాన్నతో మాట్లాడతా. నాన్న ఒకసారి రండి. నాన్న, ఈ ఇంట్లో మీరు ఉంటే మీ కోడలు ఉండదట. నేను ఒక నిర్ణయానికి వచ్చిన. పెళ్ళైన దగ్గర నుండి మా అమ్మ మీద ఏడ్చి ఏడ్చి తనని పుట్టన పెట్టుకున్నావు. నాకంటూ ఉన్నది మా నాన్న ఒక్కడే. ఇప్పుడు ఆయన్ని కూడా నా నుండి దూరం చేయాలనుకుంటున్నావు. వావ్, నువ్వు సూపరే. ఏమంటున్నావే? ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి లేదా మా నాన్న అయినా ఉండాలా? అసలు నువ్వు ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నామంటే దానికి కారణమే మా నాన్ననే. నాన్న, నేను ప్రతిరోజు చూస్తున్నా. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు మీ కోడలు నిన్ను ఎలా చూసుకుంటుందో అని. అదేం లేదు బిడ్డ, బాగానే చూసుకుంటుంది. నాన్న, ఇంకా నా దగ్గర దాచకండి. నేను ఎవ్వరి మాట వినను. దీన్ని విడాకులు ఇచ్చి నేను వేరే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అన్నావు కానీ ఇంకోసారి ఆ మాట నాకు బిడ్డ. నిన్ను నమ్ముకొని తాను వచ్చింది, నా కోసం తనని వదిలేస్తే నీ పిల్లల గత ఏం కావాలా? పిల్లలకు తండ్రి లేకున్నా పర్లేదు కానీ తల్లి ఉండాలిరా. అయినా నాకు పెళ్ళైన కొత్తలో మీ అమ్మకు నాకు చాలా గొడవలు అయ్యేటివి. ఆ రోజు మేము విడిపోయి ఉంటే ఈ రోజు నా కొడుకుగా నువ్వు ఉండేవాడివారా? అయినా నువ్వు పెళ్ళిళ్ళు మార్చినంత ఈజీగా జీవితాలు మారవురా. మనిషికి కాస్త ఓపిక, సర్దుకుపోయే తత్వం ఉండాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయి. కోడలు నన్ను తిట్టిందని చూస్తాను, కానీ నేను మొన్న 2 రోజులు ఊరెళ్తే నువ్వు ఒక్కసారైనా ఫోన్ చేసావారా నాకు? అదే నా కోడలు రోజుకు 4 సార్లు ఫోన్ చేసి మామయ్య బాగున్నారా, తిన్నారా, ఎప్పుడొస్తారు మామయ్య అని చెప్పి అడిగింది. నా కోడలు బంగారం రా. తప్పైపోయింది మామయ్య, నన్ను క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు లేరని కొంతమంది బాధపడుతుంటారు. మరికొందరేమో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఏ అనాథాశ్రమంలో వదిలేయాలని చూస్తారు. వీళ్ళని ఎవ్వరు మార్చలేరు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.